స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధన కూడా వచ్చిన సంఘ విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పట్లేదు మీరు. దేవుని స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనం అనుగ్రహించి ఆయన సన్నిధిలో సంతోషించి గొప్పదాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. ఇంతవరకు మరి చక్కని ఆరాధన నడిపించిన వర్షిప్ టీం వారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో దినదినము మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో దినదినం మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అనేకమైన మరి దృక్పథాలు, అనేకమైన మరి యాంగిల్స్లో మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అయితే దానిలో అతి ముఖ్యమైనది ద బిల్డింగ్ రిలేషన్ విత్ గాడ్, అంటే దేవునితో సంబంధాన్ని మనము కొనసాగించుట. దేవునితో సంబంధాన్ని కొనసాగించుట అంటే ఎప్పుడైతే దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే సన్నిహితమైన సంబంధాన్ని మనం కొనసాగిస్తుంటామో వేర్ స్పిరిచువల్లీ అలైవ్, అంటే మన ఆత్మీయంగా జీవించుచున్నవారము, ఆత్మీయంగా మనము జీవించుచున్నవారము. అయితే దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన దేవునితో చాలా యాక్సెస్ దగ్గరగా ఉంటూ ఉండాలి. దానిలో అతి ముఖ్యమైనది ఈరోజు మనము ఈ వారం నుంచి ఒక సిరీస్లో మనం ముందుకు వెళ్ళబోతున్నాము. దేవుని యొక్క స్వరాన్ని వినడము నేర్చుకోవాలి. దేవుని యొక్క స్వరాన్ని వినడము నేర్చుకోవాలి. అంటే దేవుని యొక్క స్వరాన్ని మనం ఎప్పుడైతే వింటూ మనం మన జీవితాన్ని లీడ్ చేసుకుంటామో ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో మనం అడుగు ముందుకి వెళ్తుంటాం. హానోకు దేవునితో నడిచాను. తన జీవితం అంతం కూడా దేవునితో నడుచుచు ఆత్మీయంగా అతడు దేవునికి ఇష్టడుగా జీవించాడు. మరణం చూడకుండా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి ఉన్నాడు. కానీ మన విశ్వాస జీవితం కూడా ఆత్మీయంగా మనం దినదినము ఎదగాలంటే దేవుని స్వరాన్ని వినే ఆ యొక్క అలవాటును మనము చేసుకుంటూ ఉండాలి. ఇదే మనం నేర్చుకోబోయే అంశం. ఆ సిరీస్లో ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందారి. ఆ ప్రశ్న నుంచి మన యొక్క వాక్యాన్ని మనం ముందుకు వెళ్తాం. దేవుని స్వరాన్ని వినాలి అనే అంశంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు గాడ్ స్పీక్ టు యూ ఎవ్రీడే. దేవుడు రోజు నీతో మాట్లాడతాడా? ఇది ప్రశ్న. ఈరోజు దేవుడు రోజు నీతో మాట్లాడతారా? సపోజ్ ఇక్కడున్న మనం అందరం కూడా మనకు తల్లిదండ్రులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, లేకపోతే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని అడిగినప్పుడు ప్రశ్న, అమ్మ ఈరోజు నీ భర్తతో నువ్వు మాట్లాడావా అంటే, లేదండి 2 రోజులు అయింది, లేకపోతే 1 వీక్ అయింది. అమ్మ నీ బిడ్డలతో మాట్లాడావంటే, లేదండి ఒక 1 వీక్ అయింది, లేకపోతే 2 రోజులు అయింది. అంటే కొన్ని సందర్భాల్లో 2 రోజుల తర్వాత మాట్లాడుతాం, కొన్ని సందర్భాల్లో 1 వీక్ తర్వాత మాట్లాడుతుంటాం, కొన్ని సందర్భాల్లో మరి రోజు మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు, నేను కాదనట్లేదు. బట్ దేవునితో ఆత్మీయమైన అనుబంధాన్ని, సన్నిహితమైన సంబంధాన్ని మనం కొనసాగించాలంటే దేవునితో రోజు మాట్లాడుతుండాలి. దేవునితో రోజు మాట్లాడే అనుభవాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ ఎ రెసిప్రోకల్ రిలేషన్షిప్. అంటే దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. ఇట్స్ ఎ 2-వే కమ్యూనికేషన్ అనమాట. 2-వే మనం హలో అంటాము, ఎదుటి వాళ్ళు హలో అని రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది? కమ్యూనికేషన్ ముందుకు వెళ్ళదు. ఇన్ ఎ సేమ్ వే నీవు దేవునితో మాట్లాడుతుండాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఈరోజు మనకు అంశము, దేవుడు రోజు మనతో మాట్లాడతాడా, లేకపోతే దేవుడు మనుషులతో రోజు మాట్లాడతాడంటే దేవుడు గాడ్ విల్ స్పీక్ టు యూ ఇన్ సో మెనీ వేస్. అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతుంటాడు. ఒక స్వరం మాత్రమే కాదు, గాడ్ విల్ స్పీక్ టు యూ ఇన్ సో మెనీ వేస్. అనేక రీతిగా దేవుడు మాట్లాడుతుంటాడు. ఇంత చదవబడిన వాక్యాన్ని మరొకసారి మనం చూసినట్టయితే దేవుడు మాట్లాడతాడు అనడానికి స్పష్టంగా అక్కడ మనకి మాట అర్థమవుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము
19వ వచనం చూసినప్పుడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. అండ్ గాడ్ విల్ రివీల్ టు యూ. అంటే దేవుడు తన సంగతులను, తన విషయాల్ని తన బిడ్డలైన వారికి తెలియజేస్తుంటాడు కదా. తల్లిదండ్రులు తన బిడ్డలైన వారికి తెలియజేస్తారా అన్ని విషయాలు? తల్లిదండ్రులు తన బిడ్డలైన వారితో మాట్లాడుతుంటారు కదా. ఇన్ ఏ సేమ్ వే మన దేవుడు మనందరం ఆయన బిడ్డలైన మనందరితోటి అనేకమైన విషయాలు మనకి బోధిస్తూ ఉంటాడు, అనేకమైన విషయాలని మనకి తెలియచేస్తుంటాడు. బట్ చాలా సందర్భాల్లో మనము ఆ విషయాలను మైండ్ చేయమనం, ఆ విషయాలు మనం పట్టించుకోవట్లా. అదే ప్రాబ్లం అన్నమాట. అంటే వీఆర్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ వాయిసెస్, వీఆర్ నాట్ రియలైజింగ్ హిజ్ వాయిసెస్. ఆయన విషయాలు, ఆయన మాటలు, ఆయన స్వరము మనం రికగ్నైజ్ చేయట్లేదు. కొన్ని సందర్భాల్లో మనం చేస్తుంటే నేను విన్నా అని చెప్తున్నాడు. ఒక సందర్భంలో దేవుని వాక్యం చూసినప్పుడు నేను పిలిచినప్పుడు మీరు పలకలా, నేను పిలిచినప్పుడు మీరు పలకలా, ఇప్పుడు నేను పలకనని చెప్తున్నాడు దేవుడు. నేను రెస్పాండ్ అవునప్పుడు అని చెప్తున్నాడు. ఎస్, అంతే కదా. ఇప్పుడు నీ రిలేషన్షిప్లో ఎవరైనా ఇద్దరు స్నేహితులు, ఇద్దరు మిత్రులు ఉన్నారు, నువ్వు హలో బాగున్నావు, హౌ ఆర్ యూ అని చెప్పినప్పుడు ఎస్ మేము బాగానే ఉన్నామని చెప్పాడు, రెస్పాండ్ అయినప్పుడే కదా నీ కమ్యూనికేషన్ బిల్డప్ అవుతుంది. నువ్వు హలో అని పెట్టావు, చూసుకుంటుంటారు గ్రీన్ టీకి వచ్చిందా లేదా, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇంకా రాలేదే, రోజంతా రాలేదు, నేను ఎందుకు పెట్టాలి, అంతే కదా, నేను ఎందుకు పెట్టాలి అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ విధంగానూ వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు, నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి. చాలా సందర్భాలు మనం అలా అనుకుంటూ ఉంటాం. నిజంగా మన జీవితంలో చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటాడు, కానీ మనం దేవుని యొక్క మాటలు రికగ్నైజ్ చేయం. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడి ఉన్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. కాబట్టి దేవుడు అనేక రీతులుగా వారితో మాట్లాడాలని, వారికి తెలియచేయాలని అనేక రీతులుగా దేవుడు ప్రయత్నిస్తున్నాడు, కానీ వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అది చేయాలని చెప్పి, దేవుడు ఇలా ఉండాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం ఏం చేస్తామంటే మనం పట్టించుకోవట్లా. ఇక్కడున్న మనందరం కూడా వీఆర్ ఆల్ గాడ్స్ క్రియేషన్, దేవుని స్వరూపమే ఉన్నాం. అది గమనించండి. మనందరం కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో ఏది చేసినా దేవునికి లెక్క అప్పగించాలి. వాక్యం అదే సెలవుస్తుంది కదా. రోమపత్రిక చదవద్దు, కానీ 11:12 చూసినట్లయితే మనందరం కూడా దేవునికి లెక్క అప్పగించాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనందరం కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుని మాటలు మనం వినడానికి నిర్లక్ష్యం చేస్తున్నాము. కాబట్టి మనం గమనించాలి. యెషయా గ్రంథము 26:9 కూడా వచ్చిన చూసినట్లయితే, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. అంటే ఎవరైతే దేవునితో సన్నిహితంగా ఉంటారో వారి యొక్క ఆత్మ దేవుని ఆశ్రయిస్తుంది, దేవునితో మాట్లాడుతుంది, దేవుని స్మరిస్తుంది, దేవుని స్తుతిస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా దేవునితో మాట్లాడటమే, దేవుని స్తుతించడం కదా, దేవుని స్మరించటం, ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. అంటే దేవునితో నువ్వు మాట్లాడటమే.
కాబట్టి దేవునితో సన్నిహితంగా ఉన్నవారు ఖచ్చితంగా అటు రీతిగా మాట్లాడుతుంటారు. అయితే దేవుడు స్పందిస్తాడా? దేవుడు స్పందిస్తాడా? కొంతమంది ఏం మాట్లాడతలేదు. దేవుడు స్పందిస్తాడంటే ఇలా అంటున్నారు. దేవుడు స్పందిస్తాడు. దేవుడు స్పందిస్తాడు. నువ్వు నిజంగా ఆయన్ను నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు నిజముగా ఆయనకు నువ్వు ప్రార్థించినప్పుడు, నీ పూర్ణ హృదయంతోనూ ఆయన్ని వెతికినప్పుడు ఆయన కనపరుచుకుంటాను అంటున్నారుగా. వాక్యం అదే కదా సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి చూసినట్లయితే, నేను మిమ్ముని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయుతూ ఒత్తిరని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి మనం పూర్ణ మనసుతో దేవునికి మనం మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు కనబరుచుకుంటాడు. దేవుడు స్పందిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనం ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయనకు మనం మొరపెట్టినప్పుడు, ఆయన మనం స్తుతించినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన స్పందిస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మనం చూడబోతున్నాము 4 ప్రాముఖ్య విషయాలు. మొట్టమొదటిగా చూసినప్పుడు మనము ఆయన మాట్లాడడానికి ఎదురు చూడాలంట. ఆయన మనతో మాట్లాడడానికి మనం ఎదురు చూడాలి. వి నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ వర్డ్. ఆయన నాతో మాట్లాడాలి. పాట కూడా ఉంది కదా, నాతో నువ్వు మాట్లాడు దేవారిమని. నిజమే, దేవుడు మనల్ని మాట్లాడాలని మనం ప్రార్థించాలి. ఇప్పుడు దేవుడు ఆయన ప్రేమనంతా చూపించేశాడు. ఇందాక మనం పాడుకున్నాం పాట, ఆయన ప్రేమనంతా చూపించేశాడు. ఆయన మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. నువ్వు పాపినే ఉండగా కూడా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన పరలోకపు ఆధిక్యతలన్నీ కూడా ఆయన రిక్తుడిగా చేసుకుని నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. నీ కొరకైనా దిగి వచ్చాడు. ఆయన ప్రేమలో నిరూపించుకోవడానికి ఏది లేదు ఇక్కడ. ఆయన ప్రేమలో నిరూపించుకోవడానికి ఏది కూడా అన్నీ వదులుకోవడం నీ కొరకు అన్నీ వదులుకొని ఈ లోకంలో నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. ఖచ్చితంగా నేను కూడా మనము ఆయన మాట్లాడాలని మనం ఎదురు చూడాలి. ఆయన మాట్లాడాలని ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు అనేకమైన విషయాలు మనకు బోధిస్తాడు. అనేకమైన విషయాలు మన జీవితంలో తెలియజేస్తుంటాడు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. వాక్యం సెలవిచ్చిన రీతిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 12-13 చూసినట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. అంటే జరగబోయే విషయాల్ని దేవుడు మీకు తెలియజేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, ఆ పరిశుద్ధాత్మ రాబోతుంది. ఆ సత్య స్వరూపైన ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు మీకు జరగబోయే విషయాలు మీకు బోధిస్తుంది అని చెప్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మాట్లాడాలని మనం కోరుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాలని మనం కోరుకోవాలి. ఖచ్చితంగా మన జీవితంలో అన్ని క్షణాల్లో కూడా, మన జీవితంలో అన్ని నిర్ణయాల్లో కూడా దేవుడు నాతో మాట్లాడాలి. అడగాలి దేవుడిని, దేవా నాకు ఇది చూపించు, ఒక సైన్ కావాలి నాకు, నువ్వు నాతో మాట్లాడాలని చెప్పి బైబిల్ అనేకమైన సందర్భాల్లో మనం చూసాం. దేవుడు వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా అన్ని విషయాల్లో కూడా దేవా నువ్వు నాతో మాట్లాడని చెప్పి దేవుని వేడుకోవాలి, దేవుని బ్రతిమాలాలి, మనం దేవుని ప్రార్థించాలి.
ఆయన మాటల కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. కాబట్టి ఇదేనా ఇక్కడ కూడిన మనందరం కూడా వి నీడ్ టు ఆస్క్ గాడ్ ఎవ్రీడే, దేవ నాతో మాట్లాడు, దేవ నాతో నువ్వు మాట్లాడు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు జరగబోయే విషయాన్ని కూడా ఆయన తెలియచేస్తుంటాడు. కాబట్టి దేవుడిని మనం అడగాలి, దేవుడు మనతో మాట్లాడాలని. అదేవిధంగా మరి యోహాను సువార్త 6:45 కూడా సెలవిచ్చిన రీతిగా వారందరూ దేవుని చేత బోధింపబడుదురు వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని. చాలు వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అంటే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని గైడ్ చేస్తుంటాడు, దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని లీడ్ చేస్తుంటాడు. అందుకే దేవుడిని మనతో మాట్లాడమని అడగాలి. మనం ఎందుకు అడగాలి? దేవుడిని మనకు బోధించమని అడగాలి, దేవుడు నడిపించమని అడగాలి. మన జీవితంలో వేసే ప్రతి అడుగులో కూడా దేవా నాతో మాట్లాడు, దేవా నువ్వు నాతో మాట్లాడని చెప్పి అడిగినైతే, ఇందుకు దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా, యేసయ్యే సెలవిస్తున్నాడు కదా, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడని చెప్పి ఖచ్చితంగా మనందరం కూడా ప్రతిదినం ఏం చేయాలంటే, దేవా నువ్వు నాతో మాట్లాడు. ఏం చెప్పాలి? దేవుని, దేవా నువ్వు నాతో మాట్లాడని చెప్పి దేవుణ్ణి మనం అడగాలి. ఖచ్చితంగా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథము 85:8 కూడా చూసినట్లయితే, కీర్తన గ్రంథము 85:8. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదెను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. చాలమ్మా. దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చెను. ఇట్స్ క్లియర్. దేవుడు తన బిడ్డలతో ఆయన మాట్లాడతాడు. దేవుడు తన బిడ్డలైన వారితో ఖచ్చితంగా తన భక్తులతోనూ తన ప్రజలతోనూ ఆయన శుభవచనములు సెలవిస్తాడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే మన జీవితాన్ని సరిచేసుకోవాలని, మన జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది. దేవుడు మనతో మాట్లాడతాడు ఖచ్చితంగా. ఆ మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవాలి. తర్వాత వచ్చిన చదవండి అదే మాట. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. వారి జీవితాన్ని సరిచేసుకుని అట్టి మార్గాన్ని విడిచిపెట్టడానికి దేవుడు వారితో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆలోచించేయండి, మీలో అనుభవం ఉందో లేదో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఆ విధంగా మీ జీవితాన్ని లీడ్ చేసుకుంటే లేదో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా? దేవుడిని అడగండి, దేవుడిని అడగండి ఖచ్చితంగా. దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడు. ఎందుకంటే ఫోన్ లేకుండా మీరు వెళ్ళట్లేదు కదా ఎక్కడికి. మీరు ఫోన్ లేకుండా ఎక్కడికైనా వెళ్తున్నారా? ఫోన్ లేకపోతే డ్యూటీ కూడా చాలామంది మానేస్తారు. ఎందుకంటే ఫోన్ లేకపోతే డ్యూటీ కూడా మానేస్తారు. ఈరోజు పిల్లలు కూడా అంతే, ఫోన్ లేకపోతే కాలేజ్ కూడా మానేస్తున్నారు. అంతేనా? అంటే ఫోన్ లేకపోతే మీకు జీవితం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో ఫోన్ లేకపోతే జీవితం. ఎందుకంటే ఫోన్ అందరికి కనెక్టివిటీ. ఫోన్ లేకపోతే మన జీవితమే లేనన్నట్టుకున్నాము. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుడు నాతో మాట్లాడిపోతే మన జీవితం లేదు, దేవుడు మనతో మాట్లాడిపోతే మన జీవితము లేదు. ఆత్మీయంగా మనం ఎదగట్లేదు, మనం దేవునితో సన్నిహితమైన సంబంధం మనకు లేదు అని గమనించాలి. కాబట్టి ప్రతిదినము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టయితే మన జీవితాన్ని మనం సరి చేసుకుంటాం. మన జీవితాన్ని ఆయన సరి చేస్తుంటాడు, మన జీవితాన్ని ఆయన హెచ్చరిస్తుంటాడు, మన జీవితాన్ని ఆయన బోధిస్తుంటాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలి. ఒకనొక దినాన్న భక్తులని ఏలియా గారు చాలా కష్టంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. తనని ఆ యెజబెల్ వచ్చేసి నేను చంపుతానని చెప్తుంది. ఇప్పుడు అతను దూరంగా పారిపోతున్నప్పుడు దేవుడు మెల్లని స్వరంతో అక్కడ ఏలియా గారితో మాట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాం మనం. దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. మనందరి జీవితంలో కష్టములో, బాధల్లో, ఇబ్బందుల్లో ఖచ్చితంగా ఆయన స్వరంతో ఆయన మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా చూసినప్పుడు మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవుడు మనతో మాట్లాడడానికి మనం ఎదురు చూస్తుండాలి. దేవుడు మనతో మాట్లాడడానికి ఎదురు చూస్తుండాలి, అది మొట్టమొదటిది. రెండోది చూసినప్పుడు ఆయన స్వరం వినడానికి మనం ఎదురు చూస్తుండాలి. ఆయన స్వరాన్ని వినడానికి మనము ఎదురు చూస్తుండాలి. ఎందుకంటే మనకి అనేకమైన వాయిసెస్, మన చుట్టూ ఈ లోకంలో అనేకమైన వాయిసెస్ ఉన్నాయి. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం, డిస్టర్బెన్స్ కదా. ఈరోజు మన చుట్టూ అనేకమైన వాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన సమయం ఉంది. ఎవరన్నా మనతో సన్నిహితంగా మాట్లాడాలంటే మన చుట్టూ అనేక మంది ఉన్నప్పుడు మాట్లాడతారండి? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు మీతో పర్సనల్గా మాట్లాడిన ఆశపడుతుంటారు. కొన్ని సందర్భాలు కదా, మనతో పర్సనల్గా మాట్లాడాలని ఆశిస్తున్నప్పుడు చుట్టూ అనేక మంది ఉన్నప్పుడు చాలామంది నాతో మాట్లాడడానికి ఇష్టపడతారు.
అందరూ చుట్టూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు నాతో, ఎందుకంటే నాతో పర్సనల్గా మాట్లాడాను. ఆ విధంగా నేను చాలా సందర్భాలు మన జీవితంలో రోజు వీఆర్ బిజీ విత్ సో మెనీ థింగ్స్. ఈ లోకల్ అనేకమైన విషయాలతో బిజీ అయిపోయాం. ఉదయం నుంచి డ్యూటీకి వెళ్ళానండి, ఇప్పుడు 8 గంటలకు వచ్చాను. ఉదయం 6 అంటే 6ంటికి డ్యూటీకి వెళ్ళాలంటే 5ంటికే లెగుస్తారు మీరు. లేచి వంటలు చేసుకుని, టిఫిన్ చేసుకుని, బట్టలు సర్దుకుని, మీకు కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని వెళ్ళి సాయంత్రం 8 గంటలకు వస్తారు. మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? మళ్ళీ వంట చేసుకుంటారు, మళ్ళీ బట్టలు ఉతుక్కుంటారు, మళ్ళీ అన్నీ సర్దుకుంటారు, మళ్ళీ పడుకుంటారు. యూ డోంట్ హ్యావ్ టైం. దేవునితో మాట్లాడడానికి సమయం లేదు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు. బట్ ఎలాగ దేవుడు స్వరాన్ని వింటారు మీరు? దేవునితో సన్నిహితమైన సంబంధం లేనప్పుడు ఏ విధంగా ఆయన స్వరాన్ని వింటారు? దేవుని స్వరాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథము 50:4 చూసినట్లయితే, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు, చదవ. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అడగాలి మనం. ప్రతి దినము కూడా ఆయన స్వరాన్ని వినే బుద్ధి కలిగించమని దేవుని ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి తెలుసా? మనం ఎప్పుడైతే దేవుడిని అట్టి రీతిగా అడుగుతామో, దేవుడు ఖచ్చితంగా నువ్వు పూర్ణ మనసుతో ఆయన వెతికినప్పుడు ఆయన కనబరుచుకుంటా అన్నాడు. అట్టి రీతిగానే దేవుని స్వరాన్ని వినాలని నువ్వు ప్రార్థించినప్పుడు, ప్రార్థించాలి కదా, అడగాలి కదా. మనకేదో ఒక సామెత ఉంది కదా, అమ్మాయిందే అడగందే పెట్టదని. వి నీడ్ టు ఆస్క్ గాడ్. యేసయ్య చెప్పాడుగా చాలా సందర్భాల్లో, విసుగక మీరు ప్రార్థన చేయండి అని చెప్పి. మీరు దేవుని స్వరాన్ని వినాలంటే మీరు దేవుని అడుగుతూ ఉండాలి. మీరు అడుగుతూ ఉండాలి, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరాన్ని వినిపించు, నాకు నీ స్వరాన్ని వినిపించని చెప్పి అట్టి బుద్ధి మనకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. అట్టి బుద్ధి మనకి దయచేయమని దేవుణ్ణి అడగాలి. బట్ యు ఆర్ బిజీ విత్ సో మెనీ థింగ్, యు ఆర్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్. మనిషి దేవునితో సన్నిహితంగా లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వీఆర్ సో బిజీ. మన జీవితంలో అనేకమైన విషయాలు మనం తనామనుకులైపోయినాము. ఎక్కడ కూడా సమయం లేదు దేవుని స్వరాన్ని వినడానికి. దేవుని మాటలు వినడానికి మనకు సమయం లేదు. మనం అంతా కూడా మన జీవితంలో అంత బిజీ అయిపోయాము. కాబట్టి దినాన్ని మనం అడగాలి దేవుని, దేవా నాకు నీ స్వరాన్ని వినే బుద్ధి పుట్టించు, నీ స్వరాన్ని వినే బుద్ధిని పుట్టించని చెప్పి దేవుణ్ణి అడగాలి. దేవుడు వాక్యం సెలవు వస్తుంది. దేవుడు ఖచ్చితంగా మనందరూ పిలిస్తే పలుకుతాడంట. మనందరికీ దగ్గరగా ఉన్న వ్యక్తి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 అదే మనకు సెలవిస్తుంది. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన ఎవ్వరికి దూరముగా ఉండేవాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన పలుకుతాడు, నువ్వు ప్రార్థించినా ఆయన పలుకుతాడు. డబ్బున్న వాళ్ళే, కానుకలు ఎక్కువ ఇస్తున్న వాళ్ళే దేవుడు స్పందించాడు. కానుకలు నువ్వు ఇచ్చినవ్వకపోయినా, నువ్వు ఆయన దగ్గరకు రాకపోయినా సరే ఆయన ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. ఆయన మనందరికీ సమీపంగా ఉన్నవాడు. ఆయన మన మధ్యకు ఆ సత్యస్వరూపి ఆత్మగా ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి రెండోది చూసినప్పుడు మనము ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటామో నీ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన నీ లీడ్ చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళకూడదో ఆయన తెలియజేస్తుంటాడు. యెషయా గ్రంథము 30:21 చూసినట్లయితే, యెషయా గ్రంథము 30 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగునను ఇదే త్రోవ దీనిలో నడువుడని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. నీ జీవితంలో నువ్వు వెళుతున్న మార్గాన్ని అది సరైనదో కాదో నువ్వు దేవుని స్వరాన్ని వినడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, అట్టి బుద్ధి నీకు ఉంటుందో,
అటు రీతిగా దేవుడు నువ్వు అడుగుతావు ఎప్పుడైతే ఖచ్చితంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఖచ్చితంగా చెప్పడానికి ఇష్టం. అందరికీ చెప్తారండి. ఎవరైనా మనకి మంచి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టపడితేనే మనం చెప్తాం కదా. అందరికీ చెప్తారా? వాళ్ళు ఇష్టపడినప్పుడు ఎలా చెప్తాం? జ్ఞానం గలవాడికి బోధిస్తే మరింత జ్ఞానవంతులు అవుతాడంట. అంతే కదా వాక్యం చెప్తుంది. జ్ఞానం గలవాడికి బోధిస్తే మరింత, నువ్వు వింటున్నప్పుడే కదా దేవుడు చెప్తాడు. నువ్వు విన్నప్పుడు ఎందుకు చెప్తాడు దేవుడు నీకు? నువ్వు విన్నప్పుడు దేవుడు చెప్పడు కదా. నువ్వు వింటున్నప్పుడు దేవుడు చెప్తాడు, ఇదే మార్గం సరైనది, ఈ మార్గంలోనే వెళ్ళు, ఈ మార్గంలోనే వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా నీతో నాతో ఆయన మాట్లాడతాడు. కాబట్టి రెండోది చూసినప్పుడు మనము ఆయన స్వరమును వినడానికి మనం ఎదురు చూచువారుగా ఉండాలనేది దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటాం మనం. కొన్ని సందర్భాల్లో హృదయాన్ని కఠినపరుచుకుంటాం. ఎంతగా చెప్పినా వినం మనం. ఎందుకంటే కఠినమైపోయింది. ఈ హృదయం అయిపోయింది, రాయి అయిపోయింది. ఈ హృదయం రాయి అయిపోయింది. ఈ వాక్యం లోపలికి వెళ్ళట్లా. ఈ వాక్యం లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇది రాయి అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకొనొకడి. మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకొనొకడి. దేవుడు పిలుస్తున్నాడంట. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంట. ఆయన బయట ఉన్నాడు. ఆయన ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు ఆయన ద్వారం బయట ఉండి, నీ తలుపు యొద్ద ఉండి ఆయన కొట్టుచున్నాడు. ఆయన నువ్వు ఆ స్వరాన్ని వింటే ఆయన ఖచ్చితంగా నీతో రావడానికి, నీతో సహవాసం చేయడానికి, నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు అక్కడే ఉండని చెప్తున్నావు, బయటే ఉండు, నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడద్దని చెప్తున్నావు. అందుకే దేవుడు నీ వద్దకు రావట్లేదు. ఎందుకంటే దానికి కారణం నీ హృదయాన్ని కఠినపరచుకున్నావు. ఈ హృదయం మనం తలుపు ఏం చేస్తుంది? కఠినపరిచేసుకున్నావు. ఇది కఠినమైపోయింది. కాబట్టి ఇదైనా ఒకసారి ఆలోచించండి. నీ హృదయాన్ని కఠినపరుచుకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హబక్కూకంట దేవుని స్వరం కొరకు ఎదురు చూసేవాడంట. పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ఏం మాట్లాడతాడు? దేవుడు ఏమంటాడు? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకుని యుందునని చెప్తాను. అంటే చూసారా, ఈయన మాట్లాడడానికి, ఆయన స్వరం వినడానికి. ఇట్స్ అ రెసిప్రోకల్ మాట. అంటే ఇద్దరు కూడా, ఈరోజు నీవు నేను కూడా అట్టి రీతిగా కనిపెట్టాలి. దేవుని స్వరాన్ని వినడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు కనిపెట్టుకున్నవాడు. హబక్కూకు అట్టి రీతిగా కనిపెట్టుకున్నవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. రెండోదిగా మనం చూసినప్పుడు ఆయన స్వరాన్ని వినడానికి మనము సిద్ధముగా ఉండాలి. మూడోది చూసినప్పుడు దేవుడు నిత్యము కూడా, జీవితాంతం కూడా ఆయన మనతో మాట్లాడడానికి, మనతో ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లైఫ్ టైం కమిట్మెంట్ అన్నమాట. మనతో నిత్యము కూడా మనతో మాట్లాడడానికి, మన జీవిత భాగస్వామి, మన జీవిత కాలం అంతా కూడా ఒక భాగస్వామిగా మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఫ్రమ్ యువర్ బర్త్ టిల్ డెత్ హీ వాంట్ టు లీడ్ యూ. ఆర్ యూ రెడీ? వాక్యం మీద చెప్తుంది, ఇప్పటి నుంచి నీ జీవితాంతం కూడా, నీ మరణించే అంతా కూడా దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు కీర్తన 48:14, ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, సదాకాలం మనకి తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. చూసారా, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనలను నడిపించు. ఇఫ్ యూ హ్యావ్ ఎ కమిట్మెంట్ విత్ హిమ్, నువ్వు ఆయనతో కమిట్మెంట్ చేసుకున్నట్లయితే, ఆయన నీతో రావాలని, నిన్ను నడిపించాలని, నీతో మాట్లాడాలని, ఆయన స్వరాన్ని నువ్వు వినాలని, ఆయన నిన్ను గైడ్ చేయని ఇష్టపడుతున్నట్లయితే, టిల్ యువర్ డెత్, నీ మరణం వరకు ఆయన నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు. అయితే దేవుని ఆత్మతో మాట్లాడుతున్నప్పుడే, మనుషుల ఆత్మ మనుషుల విషయాలు తెలియజేస్తుందంట, దేవుని ఆత్మ దేవుని విషయాలు తెలియజేస్తుంది. ఎప్పుడైతే దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటామో, అక్కడ దేవుడు మోషేతో ఒక స్నేహితుడి వలె మాట్లాడండి. దేవుడు కదా, మోషేతోటో ఒక స్నేహితుడి వలె. చూడండి, నిర్గమాకాండం 33:11 చూసినట్లయితే, నిర్గమాకాండం, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అంటే రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు కదా, దాని అర్థం రెగ్యులర్గా ఒక కమ్యూనికేషన్ ఉంది కదా.
అంటే ఒక స్నేహితుని వల్లే రోజు కూడా మోషే దేవునితో మాట్లాడుతున్నాడంట. ఈరోజు కూడా మనందరం కూడా డూ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్? నీ జీవితంలో అట్టి అనుభవం ఉందా? ఒకసారి ఆలోచించే. మోషే ఒక సక్సెస్ఫుల్ లీడర్గా తను ఆవిర్భవించడానికి, అనేక లక్షల మందిని నడిపించడానికి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే యొక్క సక్సెస్లో మెయిన్ ఏంటంటే రోజు దేవునితో మాట్లాడుతుండేవాడు, రోజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుండేవాడు. దట్ ఈస్ ద రీజన్ వై ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్. ఇఫ్ యూ వాంట్ టు యాజ్ సక్సెస్ఫుల్, ఒక కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవాలంటే దేవునితో రోజు ముఖాముఖిగా మాట్లాడుతుండాలి. నీ కుటుంబాన్ని నడిపించుకోవాలంటే, నీ జీవితాన్ని నడిపించుకోవాలంటే, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు దేవునితో ప్రతిదినము కూడా ముఖాముఖిగా నువ్వు మాట్లాడే అనుభవం కలిగినప్పుడు అన్ని సందర్భాలు, అన్ని సమయాల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యం. ఒకనొక సందర్భంలో దావీదు దేవుని అడుగుతున్నాడు, మన జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, నేను యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా? దేవుని అడుగుతున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. అంటే ప్రతి విషయంలో కూడా దావీదు దేవునితో మాట్లాడాడు, దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు తను గైడ్ చేయమని అతను అడిగి ఉన్నాడు. ఈరోజు మనందరి చేతుల్లో ఎన్నో విషయాల్లో ఎన్నో నిర్ణయాలు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా. నువ్వు నీ జీవితంలో ఎన్నో విషయాలు నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు కదా. డిడ్ యు ఆస్క్ గాడ్ పర్మిషన్? నీ వివాహ విషయంలో దేవుడిని అడిగావా నువ్వు పర్మిషన్? అడిగావా నువ్వు దేవుడిని? దేవుడు ఏం మాట్లాడాడు? ఏ వాక్యంతో మాట్లాడాడు? ఏ విధంగా మాట్లాడాడు? నేను దేవునితో మాట్లాడాడు నువ్వు అసలు? మన జీవితంలో అన్ని విషయాల్లో దేవునికి నేను దేవునితో ఉన్నానని చెప్పుకుంటావు, బట్ ఇన్ ఎ సర్టెన్ టైమ్స్ యు ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్ టు స్పీక్ టు యూ. నీతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపట్ల. నీ జీవితంలో దేవునితో మాట్లాడడానికి దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడలేదు. ఇక్కడ దావీదు చూస్తున్నాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని అడిగాడు, ఇది చేయాలా చేయకూడదని చెప్పి దేవుని మాట్లాడమని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు భక్తుని యొక్క జీవితంలో కూడా చూసినప్పుడు అనేకమైన సందర్భాల్లో దేవుడు ఆయనతో మాట్లాడాడు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9-10 వచనాలు. అపొస్తలుల కార్యములు రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. అంటే దేవుడు స్పష్టంగా ఆ కష్టమైన స్థితిలో పౌలుతో దేవుడు మాట్లాడు. మరొక సందర్భం కూడా చూసినట్లయితే అదే అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 11వ వచనం. అతని వద్ద నిలుచుండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నేను ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతువో అలాగనే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. చూసారా, దేవుడు స్పష్టంగా పౌలుతో మాట్లాడాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకుని దేవుడు నీతోటే నిత్యము మాట్లాడాలని, దేవుడు నిత్యము నీతో ఉండాలని నువ్వు కమిట్మెంట్ చేసుకున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుని స్వరాన్ని వింటావు, దేవుడు ఖచ్చితంగా నేను గైడ్ చేస్తాడు. కాబట్టి ఈరోజు ఒక్కరిని మనందరం కూడా అటు రీతిగా నిర్ణయం తీసుకుని దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు ప్రయత్నిస్తున్నట్లయితే ఏం చేయాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. ఇదే మార్గం గుండా వెళ్ళని చెప్పి దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మొదటి సూచక్రియ చేసినప్పుడు అక్కడ కొరత వచ్చింది, ఆ వివాహంలో కొరత వచ్చింది. అప్పుడు యేసు తల్లి వెళ్ళి యేసుక్రీస్తుని అడిగింది, అయ్యా ఇక్కడ ద్రాక్షారసము అయిపోయిందని చెప్పినప్పుడు ఇప్పుడు యేసే సెలవిచ్చిన మాట చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఇట్స్ ఎ కమాండ్. ఈరోజు మనందరి జీవితంలో ఆయన ఏం చెప్పాడు? ఆ బాణల్ని నీళ్లతో నింపండి అని. బాణలు ద్రాక్షారసం కాదే, బాణలు ద్రాక్షారసము కాదు, బట్ గాడ్ సెడ్ దట్ గో అండ్ ఫిల్ దిస్. ఈ బాణాలను ఏం చేయాలి? నీటితో
నింపుడి. ఈరోజు ఎక్కడున్న మనందరం కూడా దేవుని మాటలు వినాలని, దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే, ఉండాలని ఆశపడుతున్నట్లయితే దేవుడు రోజు నీతో మాట్లాడతాడు. దేవుడు రోజు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించు. ఆయన మాటకు విధేయత చూపించు. నీ జీవితం దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.